చెప్తే నన్నైనా పొడిసి పారేసే రకం మా అక్క. గట్లగాదే గా శంకర్ గానికి పెండ్లైందని ఎరికైటట్టు చేస్తే చాలు. మనం పెళ్లి జడగొట్టాల్సిన పనే లేదు. గాళ్ల కాళ్లే దన్నుకొని సస్తారు. నీకు కావలసినంత పైసలిస్తా. ఈ పెళ్లి సంబంధం ఎట్లనన్నా జడగొట్టాలే. సరేనమ్మా, గట్టిగానే ప్రయత్నిస్తానులేండి. అటు చూస్తే మా అక్క తొందరపడుతుంది, ఇటు చూస్తే నా పోరలు నా గోడే పట్టించుకుంటలేరు. బంగారం దుకాణంలోంచి పుస్తెలు కొని ఖాతాలో రాయించిపోయిందంట. ఏ తలకు మాసిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూసోబెడతాడో జాగ్రత్త చూసుకో. ఎవరో పోరిని చూసి విట్టుగాడు వెనకాల పడుతున్నాడంట కదనే. గా పిల్లెవరో తెలిస్తే మనమే ఎట్లనన్నా గలిపోయొచ్చు కదా. అట్లా చూస్తావేందే? వాడు లేడు కదా, పొయ్యి 1 రూమ్ వెతుకుదాం పద. విట్టుగాడు ప్రేమించేది ఎవత్తో ఇలా తేలిపోవాల్సిందే. నడు జల్దిరా. హాస్పిటల్లో మా మావయ్య గారికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్లే ముందు కిరాణా షాప్ ఓనర్ నన్ను చూసి వైదేహితో నీ కాబోయే భర్త అని అడిగాడు. ఎంత సంతోషం వేసిందో. నీ కాబోయే ఆయనమ్మా. ఎంత ధైర్యం! ఇన్ని పేజీల లవ్ లెటర్ ని కథ అని చెప్పి ప్రేమ అయింది అని దానికో టైటిల్ పెట్టి నా చేతికే ఇస్తారా? ఇప్పటికైనా చెప్తారా ఎక్కడ ఆపాలో? దిగాల్సిన చోటు వస్తే అప్పుడు చెప్తా ఎక్కడ ఆపాలో. చూడబోతే మీరేదో అతి ముఖ్యమైన అతి రహస్యమైన పని మీద బయలుదేరారని నా తెలివైన బుర్రకు అర్థమైపోతుంది. చాలే ఆపవయ్యా. నిజంగా నీది అంత తెలివైన బుర్ర అయితే నువ్వు రైటర్ కావాలని ఎందుకు అనుకున్నావు? ఖచ్చితంగా నెల జీతం వచ్చే ఏ గుమస్తా ఉద్యోగమో చూసుకొని ఉండేవాడివి.